హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే జగనన్న కాలనీ వచ్చానండి. పొద్దున్నే వచ్చేసానండి. వచ్చి నా పని నేను చేసుకుంటున్నా కూడా ఒక రూపాయికి ఆశపడకుండా కష్టపడి పని చేసుకున్నా కూడా చూడండి గోడకి వేస్తున్నాను. తినక నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో పిల్లల కోసం నా కోసం. కానీ జనాలకి ఒకటే ఏడుపు అయిపోతుందండి. వాళ్ళు కష్టపడలేరు, కష్టపడే వాళ్ళు అంక చూసి గోసండి. చూడండి, చేతి విద్య ఉండటం వల్ల నాకు ఇలా ఉంటుంది. దేవుడిచ్చిన విద్య అండి. 20 సంవత్సరాలు బాబాగారి గుడికి వేసి నేను వర్క్ చేయటం వల్ల నాకు ఆ బాబాగారి వల్లే ఇలా ఇవన్నీ వర్కులు వచ్చినాయండి. నా వర్క్ నేను చేసుకున్నా, నా కష్టం నేను చేసుకున్నా. తినక ఏదో ఒక రూపాయి వస్తుందని జనాలు ఏడుపండి. బాగున్నప్పుడు ఎవరో కూడా ఒక రూపాయి ఇచ్చిన వాళ్ళు కాదు, చూసిన వాళ్ళు కాదు. ఎన్ని కష్టాలు పడ్డామో, తిండికి లేని రోజులు కూడా ఉన్నాయి. మేము తినని రోజులు కూడా ఉన్నాయి. మేము ఎన్నో కష్టాలు పడి దేవుడి పొజిషన్కి రావటం, ఇలా వర్క్ చేసుకోవటం జరుగుతుంది. అయినా కూడా ఇప్పుడు ఓర్చుకోలేకపోతున్నారండి జనాలు, కష్టం చేసుకున్నా కూడాను. ఎవరి రూపాయికి మేము ఆశపడము, ఒకరికి పెట్టే విధంగానే ఉంటాం. కానీ ఇలాంటి నన్ను చూసి ఓర్చుకోలేని జనం ఎక్కువైపోయారండి. ఈరోజు వణుకూరు వచ్చాను చూడండి. పొద్దునే వచ్చాను. పిల్లలకు కూడా క్యారేజీలు కట్టకుండా ఎన్ని సమస్యలు పడుతున్నాము. తిండి తినకుండా కూడా ఒక్కొక్క రోజు డ్యూటీకి వెళ్ళాల్సి వస్తుంది. తప్పదు. మన రూపాయి కోసం, మన కష్టాల కోసం, మన పిల్లల కోసం చేసుకోవాలి. చేసుకున్నా కూడా సహించలేని జనం ఉండారు. మేమైతే ఎవరి రూపాయికి ఆశపడవండి. ఇంకా కావాలంటే ఎవరన్నా ఆపదలో ఉంటే ఆదుకునే మనస్తత్వం అది. అలా చేసినా కూడా జనాలు ఏడుపులు ఎక్కువైపోయినాయి. ఏం చేస్తాం, దేవుడు ఇచ్చిన విద్య కష్టపడుకుంటున్నాము. ఎవరో కూడా నా మీద పడి ఆడవద్దండి. ఒక ఆడపిల్ల ఎన్ని కష్టాలు పడుతుంది, ఎంత చేసుకుంటుందని సంతోషపడాలి. కానీ ఇలా దేవుడిచ్చిన విద్యని వినియోగించుకుని రూపాయి సంపాదించుకుంటున్నాను. ప్రతి ఓళ్ళు గోస నా మీదనండి. ఎవరు నా మీద పడి ఆడవద్దు. పెయింటర్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ నాకు ఇలాంటివన్నీ చిరాకుగా ఉండయి. ఒక్కొక్క రోజు 2 రోజులు అన్నం తినకుండా కూడా చేయాల్సి వస్తుంది. ఎవరి రూపాయికి మేము ఆశపడతలేదు. నా రూపాయి కోసం నేను పాకులాడుకుంటున్నాను. ఇంకా నేనే కావాలంటే 10 మందికి పెడతాను. పెట్టినా కూడా సహించుకోలేని జనం ఎక్కువైపోయారు. ఓకేనా ఫ్రెండ్స్?